హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పటిదాకా ఎక్కడ దొరకని వీడియోని నేను చాలా కష్టపడి షోరూమ్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి వీడియో చేయడం జరిగింది. అదేంటనేది మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదే వెన్సర్ ఎంజీ కామెట్ ఈవీ. మొట్టమొదటిసారిగా ఎంజీ మోటార్స్ మన ట్యాక్సీ ప్లేట్ వెహికల్ కేటగిరీకి సంబంధించి ఒక వెహికల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ లోపల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. లోపల డోర్ ఓపెన్ చేయగానే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ బటన్తో పాటు గోల్డ్ కలర్ ఫినిషింగ్, అలాగే కింద హైట్ అడ్జస్ట్మెంట్ లైట్స్, ఆ తర్వాత ఇప్పుడు కీస్ నా చేతిలో ఉన్నాయి. అలాగే లోపల చూసినట్లయితే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్తో పాటు క్రూజ్ కంట్రోల్ మరియు లైట్ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకునే బటన్స్ ఉన్నాయి. అలాగే ఆ 18 అంగుళాల టచ్ స్క్రీన్ ప్లేస్లో 7.1 ఇంచెస్ చిన్న టచ్ ఇచ్చారు. టచ్ కాదు, అది కీప్యాడ్, కానీ మీకు చూడడానికి టచ్ ఫీలింగ్ వస్తుంది. దాంట్లోనే కారుకు సంబంధించి అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది మాన్యువల్ ఏసీ. ఈ మిర్రర్ మాన్యువల్గా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డే టైం నైట్ టైం యూజ్ అవుతుంది. అలాగే టికెట్ హోల్డర్ లేదు, అలాగే సైడ్ మిర్రర్ కూడా లేదు. అలాగే ఓన్లీ 2 ఎయిర్ బ్యాగులతోనే వస్తుంది. అలాగే లోపల నుంచి సీటు చూస్తే ఈ విధంగా ఉంటుంది. అలాగే యాక్సిలేటర్ పెడలు, బ్రేక్ పెడలు చూస్తున్నారు. అలాగే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడు, వైబర్సు, అలాగే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం వెనక భాగం చూసినట్లయితే ఇక్కడ కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంది. అలాగే పవర్ విండో ఉంది. అలాగే వెనకాల రేర్ ఏసీ వెంట్ కూడా ఉంది. దాన్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేయొచ్చు. అలాగే వెనక నుంచి చూస్తే వ్యూ ఫ్రంట్ ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అన్నీ ఉన్నాయి. టోటల్ లోపల ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఫస్ట్ వీడియో ఎంజీ విన్సర్ కామెట్ టీవీ గురించి షోరూమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను చాలా తిప్పలు పడి మీ అందరి కోసం చేస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే కామెట్ అని లోగో రాసి ఉంది. ఇప్పుడు టైల్ గేట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత స్పేస్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించేది పంచర్ కిట్. అది పంచర్ కిట్లో ఓన్లీ పంచర్కి సంబంధించి టైర్ పంచర్ అయితే మనం ఏ విధంగా పంచర్ వేసుకోవాలో అది దానికి ఉపయోగం. అలాగే చిన్నది ఫస్ట్ ఎయిడ్ కిట్టు. అలాగే ఓన్లీ ఎప్పుడైనా పంచర్ అయ్యి వెహికల్ రోడ్డు మీద టైర్ బ్లాస్ట్ అయ్యి ఆగిపోతే రిఫ్లెక్టర్. అలాగే కింద స్టెప్నీ టైర్ లేకపోవడం వల్ల కింద స్పేస్ మనకు మిగులుతుంది. అలాగే ఆ స్టెప్నీ టైర్ పెడితే ఇప్పుడు నేను చేత్తో చూపించిన విధంగా మీకు ప్లేస్ అక్కడ వరకు ఆక్యుపై చేస్తుంది. అలాగే సీట్లు అనేది 60-40 రిక్లైన్. ఇది సీట్ క్లోజ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి కంప్లీట్గా డౌన్ చేసేయచ్చు. డౌన్ చేసి ఓన్లీ ఫ్రంట్ సీట్లో మాత్రమే మనం లగేజ్ వేసుకెళ్తున్నట్టయితే చాలా లగేజ్ పడుతుంది. చాలా స్పేషియస్. ఇది ఎంజీ బాడీని ఏమాత్రం మార్చలేదు, ఫ్రంట్ లైట్స్ ఏమాత్రం మార్చలేదు. అదిగో మీరు చూడండి స్పేస్ ఏ విధంగా ఉంది అనేది. ఓన్లీ లోపల ఉన్న ఫీచర్స్ తగ్గించి చూడండి లోపల ఎంత స్పేస్ ఉందో. అలాగే ఇప్పుడు లోపల లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఏ విధంగా ఉండబోతుందో చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఎల్ఐ వీల్స్ ప్లేస్లో స్టీల్ రిమ్స్ ఇచ్చారు. అలాగే కార్ లాక్లో అన్లాక్లో ఉంటే ఇదివరకు ఉన్న ఓల్డ్ మోడల్ కార్లు నార్మల్ వేరియంట్స్కి ఎలా ఉందో అలా కాకుండా ఈ కార్కి లాక్లో ఉన్న అన్లాక్లో ఉన్న ఆ గ్రిప్స్ అనేవి లోపలికే ఉంటాయి. మనం దాన్ని సైడ్ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసినట్లయితే కప్ హోల్డర్, అలాగే ఈ గ్లో బాక్స్ ఏమాత్రం చేంజ్ లేదు, అన్ని కార్లలాగే ఉంది. ఇదిగోండి ఇది ఏసీ వెంట్, ఇది ఛార్జింగ్. అలాగే ఇక్కడ ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, 3 కప్ హోల్డర్స్. ఆమ్రెస్ట్ లోపల కూడా ఛార్జింగ్ 12 వాట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏమాత్రం కూడా ఎంజీ బేసిక్ వేరియంట్ అయినా చిన్న ఫీచర్ విషయాల్లో తప్పితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు అనే చెప్పాలి. లోపల చూస్తే మొత్తం బ్లాక్ సీట్స్తో పాటు బ్లాక్ ఇంటీరియర్. అలాగే మనం ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే ప్లేస్ చూస్తే అన్ని కార్లలో ఎలా ఉంటుందో ఈ కారుకు కూడా అలాగే ఉంది. ఏమాత్రం మార్పు లేదు. ఏసీ డీసీ రెండు కూడా ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉంది. అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది బ్లాక్ కలర్ కార్. ఇది కూడా నేను చాలా కష్టపడి షోరూమ్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే ఇది మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఫస్ట్ ఇండియా మొత్తం మీద అప్లోడ్ చేసిన ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మాత్రమే. ఫస్ట్ వీడియో ఎక్కడ కూడా ఇంత లైవ్ వీడియో క్లారిటీగా ఎవరో అప్లోడ్ చేయలేదు. నేను లైవ్ వీడియో విత్ కార్ లోపల బయట మొత్తం క్లారిటీగా చూపించాను. ఇదిగోండి లోగో ఈ విధంగా ఉంటుంది. లైట్ అనేది వెలగదు. డిఆర్ఎల్స్
ఆ బారుగా ఉండే లైట్ ఏమీ ఉండదు. ఓన్లీ స్టీల్ కలర్ ఎంజీ లోగోతో ఉంటుంది. వైబర్లు మాత్రం అన్ని కార్లకి ఎలా వస్తాయి దీనికి అలాగే వచ్చింది. ఇప్పుడు బానెట్ లోపల చూసినట్లయితే బానెట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. బానెట్ లోపల కూడా ఏమాత్రం చేంజ్ లేదు. నార్మల్ బేసిక్ టు టాప్ ఎండ్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంది. బ్యాటరీ కిలోవాట్ కూడా సేమ్ 38 కిలోవాట్, ఏమాత్రం చేంజ్ లేదు. అలాగే కూలెంట్ ట్యాంక్ చూశారు. అలాగే ఇప్పుడు మరొకసారి అద్దాలు మాన్యువల్గా ఓపెన్ క్లోజ్ చేయడం చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మరొకసారి లోపలికి చూసినట్లయితే ఈ టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయో మీరు క్లారిటీగా చూడొచ్చు. క్రూజ్ కంట్రోల్ అలాగే ఈ బటన్స్ ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 7.1 ఇంచెస్ టచ్ లాగా అనిపిస్తుంది, కానీ అది టచ్ కాదు. ఇక్కడ ఎడం పక్కన కుడి పక్కన ఉన్న బటన్స్ మనం నొక్కితే ఆ బటన్స్ బట్టి లోపల టచ్ అనేది రెస్పాండ్ అవుతుంది. కాకపోతే బేసిక్ టు టాప్ ఎండ్ వరకు అన్ని ఫీచర్స్ దీంట్లో ఇచ్చారు. కాకపోతే దీంట్లో ఓన్లీ రైట్ సైడ్ స్పీకర్ మాత్రమే ఉంది, మిగతా 3 కూడా స్పీకర్లో లేవు. ఓన్లీ ఒక స్పీకర్ ఈ స్క్రీన్లో పనిచేసేది యూఎస్బి పెన్ డ్రైవ్, బ్లూటూత్ అలాగే ఎఫ్ఎం మాత్రమే. కేవలం ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్న ఫీచర్సే ఇచ్చారు. ఏదైనా డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేసిన సింబల్ చూపిస్తుంది, కానీ ఏ డోర్ ఓపెన్ చేసిందో చూపించదు. డోర్ ఓపెన్ సింబల్ చూపిస్తుంది. అలాగే ఇందాక మీకు ఫస్ట్లో చూపించిన బటన్స్ కింద ఆ ఉన్న బటన్స్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, కానీ అది ఫుల్గా ఏ టైర్లో ఎంత గాలి ఉంది చూపించదు. కానీ ఏ టైర్లో అయినా గాలి తగ్గితే అప్పుడు మాత్రం వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బటన్స్ నొక్కితే అక్కడ టచ్లో అన్నీ పనిచేస్తున్నాయి. ఏసీ, ఆ తర్వాత ఏసీ ఫ్యాన్ 6లో ఉంది, అలాగే ఏసీ ఫ్యాన్ 4లో ఉంది. ఇప్పుడు 7, 8, 9 అంతవరకు వెళ్తుంది. ఈ కార్ టోటల్గా మనం చూసినట్లయితే ప్రస్తుతానికి నార్మల్ మోడ్లో ఉంది. టోటల్ కిలోమీటర్స్ 22 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఫస్ట్ వీడియో ఇండియా మొత్తం మీద లైవ్ వీడియో కార్ ముందుకు వెళ్ళి కార్ లోపలికి వెళ్ళి క్లారిటీగా అప్లోడ్ చేసింది మన ఛానల్లో మాత్రమే. దానికి నేను చాలా కష్టపడ్డాను. చూడండి, లోపల ఇంటీరియర్ ఇలా ఉంది, ఈ స్క్రీన్ ఇలా ఉంది. ఇది ఆటోమేటిక్గా ఆన్ చేసే లైట్స్కి సంబంధించిన స్విచ్. అది ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా చీకట్లోకి వెళ్తే లైట్స్ ఆన్ అవుతాయి. వైబర్, మాన్యువల్ వైబర్ ఉంది. ఈ రైట్ సైడ్ కంట్రోల్స్ మొత్తం లైట్స్ వైబర్కి సంబంధించి. ఇప్పుడు డిమ్ము అండ్ డిప్పు దీనికి సంబంధించి డిమ్మర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసినట్టయితే లోగో ఎంజీ అని మామూలుగానే గోల్డ్ కలర్లో ఉంది. చూడండి, అలాగే సిగ్నల్ లైట్ పైకి కిందకి అంటే లెఫ్ట్ అయితే పైకి, రైట్ అయితే కిందకి వెళుతుంది. ఇది కూడా ఏమాత్రం చేంజ్ లేదు. రైట్ సైడ్ కిందకి, లెఫ్ట్ సైడ్ పైకి. ఇక్కడ రీజన్ హెవీలో ఉంది, మోడ్ ఏమో ప్రజెంట్ స్పోర్ట్స్లో ఉంది. మీకోసం షోరూమ్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మేము ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. మా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఒక లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని చెప్పి మాకు కూడా ఆనందం కలుగుతుంది. ఇది డ్రైవింగ్ మోడ్ చూసినట్టయితే రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ తీసేసి మనం ఆ లెఫ్ట్లో ఉన్న ఆ లివర్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఆ ఉన్న 7 ఇంచెస్ స్క్రీన్లో చూపిస్తుంది. ఇక్కడ కింద చూసినట్లయితే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. అలాగే దీని పక్కన ఉన్న బటన్ విండోస్ క్లోజ్ అవ్వకుండా ఉండేదానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, ఇది హెడ్లైట్ అప్ డౌన్. ఇది చూసినట్లయితే హ్యాండ్ బ్రేక్ 2 సైడ్స్ మీకు ఉంటుంది. లెఫ్ట్ లివర్లో ఉంటుంది, కింద కూడా ఉంటుంది. ఇంకా దాని కింద చూసినట్లయితే బానెట్ స్విచ్. అది ఏదైనా బ్రేక్ తొక్కి ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా కార్ రెడీ టు డ్రైవ్. ఇది హ్యాండ్ బ్రేక్. లెఫ్ట్లో ఉన్నది ఏసీ, ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ అలా ఇచ్చారు. ఫైనల్గా కీ ఈ విధంగా ఉంటుంది. 2 కీస్ ఇస్తాం.